హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుష్ట ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు నన్ను తలుచుకుంటూ ఆంజనేయ స్వామిని తాకు, ఈ వీడియోలో నీకు తప్పకుండా శుభవార్తను వింటావు, నాపై పూర్తి విశ్వాసం ఉంటేనే ఈ సందేశాన్ని విను అని బాబాగారు అయితే మనకి ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశం విందామా. మరి అమ్మ, నీకు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన బాధతోటి నువ్వు చాలా మనోవేదనకు గురి అవుతున్నావు. నిజమే, నువ్వు అనుభవిస్తున్న బాధ అది కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు. ఎలాంటి నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నావంటే ఎవరికి కూడా చెప్పుకుంటే నేను చులకన అవుతానేమోననే భావంతో నీ మనసులో నువ్వు ఎక్కువగా కుమిలిపోతూ ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు. ఇంట్లో సమస్యల గురించి బయటకు చెప్పుకుందామంటే సరైన మిత్రుడు కానీ, నిన్ను ఆదుకోవడానికి సరైన ఆప్తులు కానీ ఎవరు లేరు. ఒకవేళ చెప్పినా కూడా సంతోషపడమే తప్ప నీకంటూ సహాయం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి వ్యక్తుల మధ్య బ్రతుకుతున్నందుకు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. కనీసం నీ అనుకున్న వాళ్ళు నువ్వు సంతోషపడుతుంటే ఓర్వలేకపోవడం, నువ్వు బాధపడుతుంటే సంతోషపడడం లాంటివి చేస్తున్నారు. ఇంకా నీకు చాలా రకమైన బాధలకు గురి చేసే విధానంగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో కుటుంబంలో నీ అనుకున్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని పనులు చేసినా, ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత సంతోషంగా ఉందామని అనుకున్నా కూడా ఏదో ఒక తెలియని బాధతో నిన్ను మానసికంగా గురి చేస్తున్నారు. నిన్ను అర్థం చేసుకోవాల్సిన నీ భర్తని నిన్ను చాలా హింసిస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఇలా చేయడం వలన నీకు ఇంకా బాధ కలుగుతుంది. నీకున్న సమస్యలు ఒక ఎత్తు అయితే, నీ కుటుంబంలో జరిగే కలహాలు, కొట్లాటలు కూడా ఇంకొక రకంగానే బాధకు కారణమవుతున్నాయి. కేవలం నిన్ను అర్థం చేసుకోవాల్సిన నీ కుటుంబమే నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది. ఎంత చదువుకున్నా కూడా కేవలం ఇంటి పనులకే పరిమితమైన నీ జీవితం, పిల్లల కోసం, భర్త కోసం బ్రతుకుతున్నావు. అన్నీ నాకు తెలుసు. నీ సమస్తము తొలగించేందుకు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. బాబా, నాకు ఏమీ కూడా అవసరం లేదు. నాకు వజ్ర వైడూర్యాలు, డబ్బులు ఇలా నేను ఏది కోరుకోవడం లేదు. నాకు కొద్ది రోజులు సంతోషంగా గడిపేందుకు కొన్ని మధురమైన క్షణాలను ఇవ్వు తండ్రి. నన్ను నా కుటుంబం అర్థం చేసుకోలేకపోతుంది. నేను నా భర్తతో సంతోషంగా జీవించలేకపోతున్నాను. కేవలం నేను వీళ్ళ కోసం మాత్రమే బతుకుతున్నాను. అయినా కూడా నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నప్పటికీ నేను ఇంకా ఉండడం ఎందుకు? అసలు నాకంటూ ఎవరు లేరనే భావన నన్ను ఎప్పటికీ మదన పడేలాగా చేస్తుంది. నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే మిగిలిపోతాననే భయం వేస్తుంది. ఎంతమంది నా చుట్టూ ఉన్నా కూడా కేవలం నేను ఒంటరి జీవితాన్నే గడుపుతున్నానని ఎంతో బాధపడుతూ ప్రతిరోజు నువ్వు నాకు పూజ చేసుకుంటూ ఇదే సమస్యను చెప్పుకుంటూ వస్తున్నావు. కానీ నువ్వు ఒక్కసారి నీ సమస్యను చెప్పుకుంటే చాలు. నువ్వు ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బాధ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అన్నీ నేను గమనిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటాడు. కానీ చూస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమి చేయలేకపోతాను. ఎందుకంటే నువ్వు ఆ కర్మను అనుభవించాల్సి ఉంటుందని కాబట్టి. కానీ ఎప్పుడు కూడా ఆ కర్మలనేటివి జీవితాంతం ఉండవు. కొద్ది రోజులు నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వలన అనుభవించవలసి వస్తుంది. కానీ ఎప్పుడు కాదని నీకెప్పుడు చెప్తూనే ఉంటాను. నువ్వు నాకు ఎంత ప్రియమైన బిడ్డవి. అలాంటప్పుడు నేను నిన్ను నీ చేతిని ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు? సమస్తం నీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను.
కానీ నువ్వు మనసులో స్థిమితపరచుకోకుండా రకరకాలుగా ఆలోచనలతో దేని మీద సరైన శ్రద్ధ లేకుండా ఉండడం వల్ల నీకు ఏది చేయాలో తెలియక ఆలోచనలో ఉండిపోయావు. కేవలం నువ్వు బాధపడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను, నిజమే. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతో నమ్ముకున్నావు. ఎన్నో రకాలుగా నాకు పూజలు కానీ వ్రతాలు కానీ చేస్తూ ఉంటావు. కానీ అవన్నీ నీకు అవసరం లేదు. శ్రద్ధ సబూరిని అలవర్చుకుంటే చాలు. నీకంటూ ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటే నేను దాన్ని ప్రోత్సహించగలను కదా. కానీ నీకు నీ మీద నమ్మకం లేక, దృష్టి సాధించి లేక రకరకాలుగా ఆలోచిస్తూ సమయం వృధా చేసుకుంటూ ఉన్నావు. మరి నువ్వు ఆలోచించి అన్ని రకాలలో దేని మీద నీకు ఆదాయం రావాలో ఎలా నిర్ణయించుకోవాలి? నువ్వు దేనికి న్యాయం చేయకుండా కష్టంలో ఉన్నానని స్పష్టత లేని ఆలోచనలు చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పైగా నేను నీకు ఏమీ సహాయం చేయడం లేదని, నువ్వు చేసే పనికి నేను తోడుగా ఉండటం లేదని ప్రతిరోజు నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటున్నావు. అలా ఎప్పటికీ కూడా చేయవద్దు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నేను ఈ పని చేస్తున్నాను బాబా, దానికి మీరు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించి ఈ పనిలో నాకు విజయం సాధించేలాగా చేయండి అని అడుగు. ఖచ్చితంగా నీకు నేను సహాయపడతాను. మీరు ఏది చేయకుండా అన్ని నేనే అమర్చి ఇవ్వాలంటే జరిగే పని కాదు కదా. కష్టించే తత్వం నీలో ఎక్కువగా ఉంది, కానీ నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు. ప్రయత్నించడం నీ వంతు, ఫలితం అందించడం నా వంతు కదా. ఇది గుర్తుపెట్టుకొని నువ్వేం చేయాలని అనుకుంటున్నావో ముందు దాని మీద దృష్టి పెట్టి, ఎవరెవరో ఏదో అన్నారని, ఎవరెవరో ఏదేదో చెప్పారని అవన్నీ చేస్తూ ఉంటే అందులో ఉపయోగం ఏముంది? ముందు మనసు స్థిమితపరుచుకో. రోజు కాసేపు ధ్యానం చేయి. ఆలోచనలు అదుపులో ఉంటాయి. ఎప్పుడు కూడా నీకు నేను ఏ పనిలోనైనా తోడుగా ఉంటాను. నీలో మార్పు వచ్చి చక్కగా ఆలోచన పరిజ్ఞానం పెంచుకుంటావని, దాని ద్వారా నువ్వు అనుకున్న విజయాలను సాధించి మంచి స్థాయికి ఎదుగుతావని నేను నా ఆశీస్సులకి ఎప్పటికీ అందిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నన్ను బాధ పెట్టే పనులు మాత్రం చేయకూడదు. నన్ను బాధ పెట్టే పనులంటే నువ్వు ఇతరులను ఎప్పుడు కూడా మాటలతో, నీ ప్రవర్తనతో ఎప్పుడూ కూడా హింసించకూడదు. అలా చేయడం వలన కేవలం నువ్వు నన్ను బాధ పెట్టిన దానివి అవుతావు. ఎందుకంటే అందరిలో నేను కొలువై ఉంటాను. అందరి బాధలు నేను భరిస్తూ ఉంటాను. మరి ఇతరులను నువ్వు ఒక మాట అనేటప్పుడు నన్ను అన్నట్టే కదూ. ఆ మాత్రం కూడా గుర్తుపెట్టుకొని నువ్వు జాగ్రత్తగా మసలుకుంటే చాలు. ఎప్పుడు కూడా ఎవరూ లేరు నాకు అని ఆలోచన విధానాన్ని అలవర్చుకోవద్దు. ఎందుకు పదే పదే నీ పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటావు? ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక కష్టాలని త్వరలోనే తొలగిపోతాయి. ఇప్పుడు నువ్వు పడుతున్న దిగులు ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులైతే, ఇంకొక పక్క బాధించే విషయం నీకంటూ నీ దిగులును, మనసులోని బాధ చెప్పుకునేందుకు పెద్దవారైన తల్లిదండ్రులు లేరు. నీ చిన్న వయసులోనే నీ తల్లిదండ్రులు కోల్పోయావు. తోడబుట్టిన వారు కూడా మాట సహాయం కూడా చేయలేని పరిస్థితి వారిది. ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే ఎంతో బీద పరిస్థితిని అనుభవిస్తున్నారు. కనీసం నీకు సహాయం చేద్దామన్నా కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. నీకు ఇష్టమైన నీ తల్లిదండ్రులను నువ్వు కోల్పోయిన తర్వాత ఎంతో బాధకు గురి అవుతున్నావు. మా తల్లిదండ్రులు ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. నేను ఆపదలో ఉంటే నాకు చెప్పుకోవడానికి వారు ఉంటే నేను ఎంతో చెప్పుకొని బాధపడేదాన్ని. నాకు నా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేసేవారు. కానీ నేను ఎందుకిలా ఒంటరిగా మిగిలిపోయాను, నాకంటూ ఎవరున్నారు అని ఎప్పుడు కూడా బాధపడవద్దు. తల్లిదండ్రులు లేని పుట్టిల్లు ఆనందం కలిగించదు, నిజమే. నీ మనసులోని బాధ గూడు కట్టుకొని పోయి దిగులు చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నీ మీద బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కదా. నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళందరినీ బాధ్యత నీదే కదా. మరి నువ్వు అలా దిగులు పడుతూ ఉంటే వాళ్ళందరినీ ఎవరు చూసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలున్నారు, నీ భర్త ఉన్నాడు. నీ అవసరం వారికి ఎంతగానో ఉంది. కానీ నువ్వు ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు అలా మంచిగా బ్రతికిన దాన్ని ఎప్పుడు ఇలాంటి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు? ఎప్పుడు కూడా బాధపడుతూ. ఎందుకంటే అప్పుడు అలాంటి జీవితాన్ని అనుభవించావు
కానీ ఇప్పుడు ఇలా నీ జీవితాన్ని అనుభవించాలని నీకు రాసిపెట్టింది అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. అలా కాకుండా పెళ్ళి కాకముందు నేను మంచిగా బ్రతికిన దాన్ని. కేవలం పెళ్ళైన తర్వాత ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నుంచి నాకు ఈ కష్టాలు తప్పడం లేదు. చాలా సహజంగా అయ్యాయి. ఎందుకు ఇలాంటి కష్టాలను నేను అనుభవించాలి? ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాను అనే మనోవేదనకు నువ్వు ఎప్పటికీ కూడా అనుకోనివ్వకూడదు. ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నావనే ఆలోచన ఉంటూ దిగులు చెందుతూ ఉండవద్దు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు అలాంటి జీవితాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని అనుభవించే రాత నాకు రాసిపెట్టి ఉంది అని నువ్వు అనుకో. అంతే కదా? నేనే నీ తల్లిదండ్రులను అనుకో. నువ్వే నాతో మాట్లాడు. నువ్వు కష్టాలని చెప్పుకో. నేను నీకు ప్రశాంతత చేకూరుస్తాను. ప్రతిరోజు నువ్వు పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు నాపై వైపు చూసి నీ కోరికలన్నీ కూడా, నీ బాధలన్నీ కూడా, నీ కష్టాలన్నీ కూడా, నీ మనసులో ఏ ఆలోచన ఉందో అన్నీ నాతో చెప్పుకొని నీ ప్రతిదీ వింటాను. నువ్వు ఇతరులకు చెప్పుకొని చులకన అవ్వకు. ఒకవేళ నువ్వు అర్థం చేసుకునేవారు ఉంటే నీ కష్టాలన్నీ చెప్పుకున్నా మరేం పర్వాలేదు. కానీ నీవు చెప్పుకున్నంత మాత్రాన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని మాత్రం ఎప్పటికీ కూడా అనుకోవద్దు. ప్రతిదీ నాకు చెప్పుకుంటూ ఉండు. నేను నీ మనసును ప్రశాంతంగా ఉంచుతాను. ఎప్పుడు కూడా ఎవరు లేరని ఆలోచన ధోరణిని మాత్రం అలవర్చుకోవద్దు. నువ్వు పుట్టింటికి వెళ్ళి కనీసం 2 రోజులు ఉండలేకపోతున్నాననే బాధ మాత్రం నీలో ఎప్పుడూ ఉంది కదూ. నిన్ను త్వరలోనే నేను షిరిడీకి తీసుకెళ్తాను. ద్వారకామాయిని నీకు పుట్టిల్లు చేస్తాను. నువ్వు ఎప్పుడు రావాలన్నా అప్పుడు నేను షిరిడీ తీసుకెళ్లే బాధ్యత నాది. మరి నా దగ్గర అంత డబ్బు లేదు కదా బాబా అని అడగవచ్చు. కానీ నిన్ను తీసుకెళ్ళడానికి ఆ డబ్బు మాత్రమే అవసరమా చెప్పు? నేను ఏదో ఒక విధానంగా తీసుకెళ్లే బాధ్యత నాది. నువ్వు పుట్టిల్లు లేని లోటు తీర్చే బాధ్యత కూడా నాది. నేను నీకు తల్లిదండ్రి అయిన షిరిడీలో నీకు ప్రశాంతత చేకూరేలాగా చేయగలనని నన్ను నమ్మి నువ్వు నిశ్చింతంగా ఉండు. అమ్మా, నేను నీకు ఒక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరు ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులు చూపించినంత ప్రేమ, ఆప్యాయతలు, నిస్వార్థమైన వారి అభిమానాన్ని ఎక్కడా కూడా లభించదు. అది చివరికి నేను అయినా సరే అంత ఆప్యాయత, అనురాగాలు నీకు అనిపించవు. ఎవరికైనా కన్న తల్లిదండ్రులు చూపించే ప్రేమ అన్నది వారు ఉన్నంత వరకు మాత్రమే. ఆ తర్వాత మనం ఆ ప్రేమని ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆశించి నిరాశ చెందడం తప్ప ఉపయోగం అంటూ ఏదీ ఉండదు. కానీ నీకు నేను నా శక్తి మేరకు నీ తల్లిదండ్రులను మరిపించే ప్రశాంతతనైతే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. నీకున్న ఇబ్బందులని తొలగిస్తాను. అప్పుడు కనీసం నీ దగ్గర ఉన్న ప్రేమ, నీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతను చూసైనా కనీసం ప్రేమగా నటిస్తూ నీ చుట్టూ తిరిగే వారి కొంతమంది నీకు దగ్గర అవుతారు. నువ్వు జాగ్రత్త పడుతూనే వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. నీకు ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. త్వరలోనే మనం షిరిడీకి వెళ్దాం. నిన్ను షిరిడీలో నా సన్నిధానంలో అద్భుతమైన ఆనందం పొందేలా చేస్తాను. నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త అందరూ కలిసి సంతోషంగా నా షిరిడీ దర్శనం చేసుకుంటారు. అంతే సంతోషంతో తిరిగి ఇంటికి కూడా వస్తారు. ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండండి. అతి త్వరలోనే మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో ఉన్నతంగా మారిపోతుంది. ఆర్థికపరమైన కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా సంతోషమే కదా. ఆనందంగా ఉండండి. మీకు అన్నీ మంచి జరగాలని, మీ మనసులో దిగులంతా కూడా వెళ్ళిపోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. నీకు ఒక శుభవార్త. ఈ రోజు నుండి నీ జీవితంలో గురుబలం పెరగబోతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎవరికైనా మంచి జరగక తప్పదు. ఖచ్చితంగా శుభగడియలు నీకు ప్రారంభమయ్యాయి. జీవితంలో అంతా కూడా శుభమయం. ఈ శుభకార్యం అంతా కూడా నీకు ఎన్నో సంతోషాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా నువ్వు చాలా బలపడతావు. అలాగే గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తావు. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి. ఎన్నడూ నేను నీతోనే ఉండి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో గడిచేలాగా చేస్తాను.
నీ నిజాయితీకి, నీ యొక్క నమ్మకానికి ఇది నీకు దక్కిన ప్రతిఫలం. ఎన్ని రకాలుగా ఏమి చేసినా, ఎంత మంచిగా జీవించినా, ఎవరికి ఎటువంటి అపకారం చెయ్యకపోయినా నాకు ఎందుకు ఇన్ని బాధలని బాధపడుతూనే ఉన్నావు. అలా ఎప్పటికీ కూడా బాధపడవద్దు. మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడని నువ్వు పొరపాటు పడ్డావు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎంతో మంచి గుణంతోనే ఉన్నావు. కానీ నీ కర్మలన్నీ కూడా తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ నేను అవసరమైనప్పుడు ఏ విధమైన మార్పులన్నా నీ జీవితంలో తీసుకురాగలను. కనుకనే ఇప్పుడు నీకు గురుబలం పెంచి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడుతున్నాను. ఇదంతా కూడా నీ మంచితనానికి వచ్చిన బహుమానమే. నీ నిజాయితీకి, కష్టించే తత్వానికి, నీ మనసుకి వచ్చిన బహుమానమే. ఈ బహుమానం నీకు జీవితాంతం తోడుగానే ఉంటుంది. ఎన్నడైనా గురువుల ఆశీస్సులు, గురువుల బలం ఉంటే నిన్ను ఏ చెడు శక్తి కూడా ఏమీ చేయలేదు. కనుక నువ్వు ఇక్కడి నుండి ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తావు. నువ్వు కోరుకున్నవి ఇప్పటి వరకు నువ్వు ఏవైతే అనుభవించలేకపోయి అటువంటివి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలోకి వస్తాయి, ఇకపై నుంచి వస్తాయి. అంత మంచిగా ఉండి నువ్వు ఎంతో సంతోషంగా జీవించగలుగుతావు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. చాలా రోజుల నుంచి నువ్వు బాధపడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా సర్దుకుంటాయి. పరిస్థితులన్నీ కూడా చక్కబడి ప్రశాంతత వస్తుంది. గడిచిన 3 నెలల నుంచి నువ్వు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నావు. ఈ నెల నుండి తొలగిపోయి నీకు మానసిక ఆనందం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆదాయం లభించకపోవడంతో మీరు మొదలుపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తాయి. ఈ నెల నుండి మీకు ఎన్నో మంచి వార్తలు వింటారు. గత కొద్ది కాలంగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులన్నీ ఇకపై ముందుకు వెళ్తాయి. ఏది అనుకుంటే త్వరగా పూర్తవుతుంది. మీ బిడ్డల ద్వారా కూడా మీకు మంచి వార్తలు అందడంతో ఇంట్లో ఆనంద వాతావరణం కూడా నెలకొంటుంది. అన్ని రకాలుగా మీకు ఈ నెల నుండి తిరిగి అంతా మంచి జరుగుతుంది. కష్టం తర్వాత వచ్చే సంతోషం అనేది ఎంతో హాయిని, ఆనందాన్ని ఇస్తుంది కదా. మీకు భవిష్యత్తులో ముందుకు నడవడానికి కావలసిన అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇక నుంచి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే కలిసిన వెంటనే ఆచరణలో పెట్టడానికి అవకాశాలు వస్తాయి. ఎంతటి స్థాయిలో ఉన్నవారికి అప్పుడప్పుడు కష్టాలనేటివి, ఇబ్బందులు రావడం సహజమేనని గుర్తించండి. కష్టం రాగానే కంగారు పడిపోవద్దు. కష్టం అందరికీ వస్తుందని ఆలోచన ధోరణి అలవర్చుకోండి. అప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండగలము. ఎందుకంటే మాకు మాత్రమే ఈ కష్టాలు, ఇంకెవరికి లేవు. ఎందుకు మేము ఈ కష్టాలను అనుభవించాలి? అసలు మేము చేసిన పాపం ఏంటి? మేము ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఒకరి అన్యాయం చేయలేదు. కానీ మాకు ఇలాంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి సహాయం అందించాలనుకున్నా కూడా వెంటనే నేను సహాయం చేసేవాడిని. కానీ అలాంటి వాడిని నాకు ఇలాంటి జీవితం ఎందుకు అందించాలని బాధపడవద్దు. కష్టాలు మనుషులకు సహజమే. కష్టాలనేటివి అనుభవించాలి, సంతోషాలన్నీ కూడా అనుభవించాలి. రెండింటిని సమానంగా స్వీకరించాలి. పగలు రాత్రి మనకు ఎలానో కష్ట సుఖాలనేటివి మనం అలాగే సందేశం రూపంలో అనుభవించాలని ఎప్పుడు కూడా చెప్తూనే ఉండండి. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనడం సహజమే కదా. కానీ అన్ని మంచి రోజులు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు రావు. ఎన్ని కోట్లు సంపాదించినా తినడానికి సరైన తిండి ఉండదు. ఎందుకంటే అనారోగ్యంతో వారు బాధపడుతూ ఉంటారు. కనీసం నిద్రిద్దామన్నా వాళ్ళకు భయం. ఎందుకంటే మన డబ్బులు ఎవరు తీసుకెళ్తారో, ఎక్కడ ఇంత ధనాన్ని దాచిపెట్టాలనే అయోమయంలో పడిపోయి నిద్రకను కూడా సరిగ్గా నిద్రించే తత్వం లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఒకటి చెప్పనా, ఎప్పుడు కూడా అధిక ధనంకు మనకు చేటవుతుంది. ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితమే మేలు. ఎందుకంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి గూడు, ఈ 3 ఉంటే చాలు కదా. ఏ మనిషికైనా సరే అవి నీకు ఎప్పుడు మంచి సంతోషంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తూ
అధిక ధనాన్ని కోరుకునేవారు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండలేకపోరు. ప్రశాంతమైన తిండి, ప్రశాంతమైన నిద్ర, అందరికీ ఉన్నంతలోనే సంతోషంగా జీవించాలనేది నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ప్రశాంతమైన జీవితం ఎప్పుడు అలవరుచుకుంటే చాలు, అంతా కూడా మీరు సంతోషంగా ఉంటారని బాబాగారు అయితే మన కోసం ఒక చక్కటి సందేశం అయితే అందించారండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియో క్లియర్ చేసి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక కావాల్సిన అప్సరే సమాధానం కొత్తగా సపోర్ట్ చేయండి. సాయంత్రం సాయిబాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సుల కుటుంబం పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు.